మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనము. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి ఎంతటి వ్యాధినైనా ఓర్చుకోగలుగుతాడు, సహించగలుగుతాడు. కానీ నలిగిపోయిన హృదయమును సహించలేడు, ఓర్చుకోలేడు. మాటల చేత, నిందల చేత, అవమానాల చేత చేయరాని తప్పులు మీద వేసుకుంటే ఆ నలిగిపోయిన హృదయమును సహించగలిగే మనిషే లేడు. కానీ అలాంటి హృదయాన్ని సైతం బాగు చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నలిగిపోయి ఉంటున్నావా? ఆయన దగ్గరికి రా. విరిగిపోయి ఉంటున్నావా? ఆయన దగ్గరికి రా. నీ హృదయాన్ని పెట్టు, నీ హృదయాన్ని స్వస్థపరుచుకో. నీ హృదయాన్ని పెట్టు, నీ హృదయాన్ని బాగు చేసుకో. నీ హృదయాన్ని పెట్టు, నీ హృదయాన్ని ధైర్యపరుచుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యాధి కంటే ఘోరమైనది నలిగిపోయిన హృదయం. అలాంటి నలిగిపోయిన హృదయంను స్వస్థపరచగలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవాది దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ బిడ్డలు ఎంతోమంది నలిగిపోయిన హృదయంతో బాధపడుతూ ఉంటున్నారు. వారందరినీ దర్శించి ఆ నలిగిపోయిన హృదయాన్ని, ఆ పరిస్థితుల నుంచి నువ్వు బయటికి తీసుకురమ్మని, యేసు నామములో ఆ హృదయాలన్నిటిని బాగు చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.